పోలీసులు వచ్చారు అమ్మగారు. పోలీసులు ఎందుకు వచ్చారు? ఎందుకు మేడం అంత కంగారు పడుతున్నారు? కంగారేం లేదు, ఎందుకు వచ్చారా అని. పక్కింట్లో దొంగలు పడ్డారట, వాళ్ళు కంప్లైంట్ ఇస్తా వచ్చారు. ఆ దొంగనా కొడుకులు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారని వాళ్ళ డౌట్, అందుకే మన ఇంటికి పంపించారు, ఎవరు ఉన్నారేమో చూడమని. మన ఇంట్లో ఎవరు లేరు. అలాగే అమ్మగారు. అమ్మగారు, ఆ దొంగనా కొడుకులు ఎక్కడ ఉన్నట్టున్నారు, ఉండండి పోలీసుని పీకొస్తాను. రాము రాము ఆగు ఆగు. అయ్యగారు నిద్రలో నీళ్ళ కోసం లెగిసినట్టున్నారు అంతే. అయ్యగారా? అలాగే అమ్మగారు. అమ్మగారు, అది అయ్యగారు జీతం పెంచుతానన్నారు, ఇంకేం మాట్లాడలేదు. నేను మాట్లాడతాను. వద్దమ్మగారు, మళ్ళీ మీరు మాట్లాడనుకోండి, ఎరా నేను జీతం పెంచుతానని చెప్పాక మళ్ళీ అమ్మగారిని ఎందుకు అడిగావని నన్ను తిడతారు. నేనే వెళ్ళి మాట్లాడేసుకొచ్చేస్తాను. అట్లాగండి. ఈ టైంలో ఎందుకు చెప్పు? అలా కదా అమ్మగారు, పొద్దున పూట దొరకట్లేదు, చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎలాగ లేచి ఉన్నారు కదా, ఓ మాటేసి వచ్చేస్తాను. రాము, అర్ధరాత్రి జీతం గురించి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. టైం చూసి నేనే మాట్లాడతాను, నువ్వెళ్ళు. కరెక్ట్ మేడం, కరెక్ట్. ఏదోనే నాకు ఐడియా రాలేదు, సారీ మేడమే. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి, నేను కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి కాపలా కాస్తాను. ఈ రాత్రికి ఏ దొంగనా కొడుకు రాకుండా చూస్తాను. గుడ్ నైట్ మేడం. మీరేం భయపడకండి మేడం, ఏ దొంగనా కొడుకు ఇంట్లోకి రాకుండా రాత్రంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి కాపలా కాస్తాను.